మొక్కుల్ని సమర్పించే భక్తుల దగ్గర ఉన్నాం. క్యూ లైన్లు సుమారుగా 6 ఏర్పాటు చేశారు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో. కానీ బయట మెయిన్ రోడ్ నుంచి లోపలి వరకు సుమారు ఒక ½ కిలోమీటర్ లోపు ఉంటుంది. ఈ లైన్లు మాత్రం ఒకే క్యూ లైన్లో 2 వరుసలుగా నిలబడేటట్లు ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యంగా ఇది బోనాలు సమర్పించే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ గా చెప్పుకోవచ్చు. మనం భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మనం ఇక్కడ సికింద్రాబాదేనా? అవునండి. ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నారు ఇట్లా? మేము చిన్నప్పటి నుంచి తీసుకొస్తాం. మీరు చిన్నప్పటి నుంచా? మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? మేము కూడా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి వస్తున్నాం. నుంచి వస్తున్నారు కదా. ఈ టెంపుల్ కి సంబంధించి ఏమేం మార్పులు చూసిండ్రు? మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా. నార్మల్గా మార్పులు అనేది ఏం లేదు కానీ క్యాజువల్గానే ఉంది, ఎప్పుడు ఉండేలాగా ఉంది. కాకపోతే క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది, ఇయర్ కొద్ది క్రౌడ్ పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎంత టైం పడుతుంది మీకు ఇప్పుడు ఈ క్యూ లైన్ లో నిలబడి? ఎంత ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంతసేపు నిల్చున్నాం మేము. ఎవ్రీ ముందు తొందరగా అయిపోతుంది, ఆల్మోస్ట్ ½ అన్ అవర్ వెళ్ళిపోతాం మేము. ఫస్ట్ టైం 1 అవర్ అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకని తెలీదు. ఒకరు సెక్యూరిటీ అడిగినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, సైలెంట్గానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి బోనాలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? బోనాలు అనగానే అఫ్ కోర్స్ బోనాలు, బోనం, అమ్మవారు, పోతురాజులు, పలరమ్మండి, అంతే. రెడీ అవ్వడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వడంలో. మీకు ఎట్లా ఉంది ఈ రోజు ఫీలింగ్? మంచిగా ఉందండి. బోనాలు ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి ఈ రోజు చేస్తున్నప్పుడే ఈ రోజే సమర్పించాలి బోనం అని ఎందుకు? ఆషాఢంలో అమ్మవారు గర్భగుడిలోనే ఉంటది కాబట్టి మొక్కు చెల్లించుకుంటే మనకి ఫలితం ఉంటుంది. మొక్కులు నెరవేరుతాయా ఈ అమ్మవారికి? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుండి సికింద్రాబాదేనా? వస్తూ ఉంటారా రెగ్యులర్ గా? వస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్ గానీ అమ్మవారు గానీ ఇప్పుడు బోనాల టైంలో దర్శించుకోవడం గానీ? చాలా బాగుంటుంది. ఏం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ? స్పెషల్ గా చెప్పాలంటే ఈ టెంపుల్ సంబంధించి ఏది బాగుంది? చాలా బాగుంటుంది. మీరు అమ్మవారి టైంలో మాత్రమే ఈ టెంపుల్ కి వస్తారా? మిగతా రోజుల్లో కూడా వస్తారా? మిగతా రోజుల్లో అప్పుడప్పుడు వస్తుంది. అప్పటికి ఇప్పటికి చేంజ్ అంటే రష్ కాకుండా ఇంకేం అనిపిస్తుంది? అమ్మవారి అలంకరణ. అమ్మవారి అలంకరణ దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారు, అంటే మన ఇళ్లల్లోకి వస్తారు. అలా వచ్చిన శక్తి స్వరూపిణిని మన మొక్కులను చెల్లించి అమ్మవారి కృపకి పాత్రలం అవ్వాలని ప్రతి ఒక్క భక్తురాలు కూడా కోరుకుంటారు. నిజానికి ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా ఈ హైదరాబాదులో బోనాల సందడి నెలకొంటది. ప్రతి గల్లీలో ఉన్న అమ్మవారి టెంపుల్స్ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాయి, భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ రోజు మాత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి నిజానికి ఈ రోజు లక్షల సంఖ్యలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. మనం ఇక్కడ బోనాల క్యూ లైన్లు చూస్తున్నాం. ఇంకా బోనాలే కాకుండా ఒడిబియ్యము, కొంతమంది ఓన్లీ చీరలు, సారెలు, అలాగే ఘటాలు, తొట్టెలు, వాళ్ళ కోరికలను బట్టి ఇన్ని రకాలుగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో భక్తులైతే కిక్కిరిసిపోయి ఉన్నారు. మన కెమెరామెన్ మోహిత్ ఒక్కసారి ప్యాన్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్యూ లైన్ మాత్రం కొంత స్తబ్దత ఏర్పడింది. క్యూ లైన్ మూవ్ అవ్వడానికి అయితే స్తబ్దత ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సీఎం వస్తున్నారు. సో సీఎం రాకకి ముందు కొంచెం ఆ కాపలా, ఆ పహారాలో భాగంగా, పోలీసు బందోబస్తులో భాగంగా కొంత ఈ మూమెంట్ని అయితే స్టాప్ చేశారని చెప్పొచ్చు. కిక్కిరిసిపోయి ఉన్నాయి, క్యూ లైన్స్ జరగట్లేదు. భక్తులు ఎక్కడికక్కడ కొంచెం స్టే అయ్యి ఉన్నారు. కాకపోతే కొంచెం మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి అయితే టైం పట్టే అవకాశం ఉంది. మనం ముందుకు వెళ్దాం, మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం.